జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఏమంట మొదలైనాయో గాని పిల్ల గుట్టక ముందే కుల్ల గుట్టి పెట్టినట్టుగా తయారైనాయి జూబ్లీహిల్స్ రాజకీయ ప్రచారాలు. ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకునుడు, విమర్శలు చేసుకునుడు, మొన్నటి దాకా తిట్టుకునుడు, నిన్నయాల ఇంకా జర ఎక్కువనే అయినాయి. ఇప్పుడు ఏకంగా సవాలు ఇసురుకుంటురట. ఆవు నిజమేనుల్లా, మీరే చూడుండ్రి. అయితే జూబ్లీహిల్స్ లో బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయో ముందుగానే పసిగట్టి చెప్పిండు పొన్నం ప్రభాకర్ సారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు అట్లనే బీఆర్ఎస్ వాళ్ళు కుమ్మక్కయ్యిరని, బీజేపీని బీఆర్ఎస్ 2 గా మార్చేసిరని గట్టిగానే అరుచుకుండుల్లో. జూబ్లీహిల్స్ లో బీజేపీకి 10,000 ఓట్లు కూడా రావని సవాల్ చేస్తుండు చూడుండ్రి. అయితే ఖుద్దు కేంద్ర మంత్రి బీజేపీ నేత కిషన్ రెడ్డే బీఆర్ఎస్ తోటి కుమ్మక్కయ్యిరని, బీజేపీ వ్యవస్థను బీఆర్ఎస్ 2 గా మార్చేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసిరని మన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రకంగా ఆరోపణలు చేసిండు. ఇంకేమన్నాడంటే కిషన్ రెడ్డి ప్రచార సరళి చూస్తుంటే దింపుడు గల్ల మాష లెక్కనే ఉందనుకొచ్చిండు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థికి 10,000 ఓట్ల కంటే ఒక్కటి కూడా ఎక్కువ రావని మళ్ళా సవాల్ ఇసురుతున్నట్టుగా పొన్నం సారు స్పష్టం చేసిండు. అయితే ఇదివరకైనా ఎన్నికలలో మీరు బీఆర్ఎస్ కు మద్దతు తీసుకున్నారు. ఇప్పుడు దానికి గురుభక్తి లెక్క ఈ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ కు లోపాయికారిగా మద్దతు తెలుపుతున్నారని జూబ్లీహిల్స్ లో బహిరంగంగానే చర్చ జరుగుతుందని పొన్నం అన్నాడు. సికింద్రాబాద్ ఎంపీగా 10 ఏళ్ల సంధి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి ఆయన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ కు కనీసం ఏం చేసిండో చెప్పగలుగుతాడా అని పొన్నం ప్రభాకర్ సూటిగా ప్రశ్నలు వేసిండు. ఇప్పటికైనా కిషన్ రెడ్డి నిజాయితీగా వ్యవహరించుకోవాలి. సొంత పార్టీ అభ్యర్థిని గట్ల మోసం చేయొద్దు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెబుతున్నట్టుగా కూడా నడుచుకోవాలి. నిబద్ధతతోటి పనిచేయాలి అనుకుంటే డిమాండ్ చేస్తున్నా అని పొన్నం ప్రభాకర్ అనుకొచ్చిండు. ఈ ఆరోపణలతోటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయాలు ఇంకా జర గరమే అయ్యేటట్టున్నాయి అని అంటారు అక్కడ పబ్లిక్. ఏమవుతుందో చూడాలి.